న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా పార్టీ మారుతుండటంతో కేసీఆర్ ఇంటి నుంచి గులాబీ నేతలకు ఫోన్లు వెళ్తున్నాయట. గులాబీ బాస్ వద్దకు రావాలని మాట్లాడి వెళ్లాలని సూచిస్తున్నారట. ఇప్పుడు ఈ వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కలయా నిజమా అని షాక్ అవుతున్నారట పార్టీ నేతలు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్ కోసం రోజులు కాదు కదా, నెలల తరబడి వేచి చూసినా దొరికేది కాదు. అధికారం చేజారగానే బాస్కు ఇప్పుడు గుర్తొచ్చామా అని చర్చించుకుంటున్నారట. మొదటి నుంచి కేసీఆర్ తీరు ఇలానే ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా అని పార్టీలో చర్చ జరుగుతోందట. అధికారం కోల్పోయాక గులాబీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. అక్కడి నుంచే పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతుండటంతో వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నేతలకు అధినేత నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. ఫామ్ హౌస్ కు వచ్చి కలిసిపోవాలని సూచిస్తున్నారు. ఏ రోజు ఎవరు రావాలనే షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసి ఆ షెడ్యూల్ ప్రకారం రావాలని గుర్తు చేస్తున్నారట. వారి షెడ్యూల్ ను కూడా గుర్తు చేసి మరీ పిలిపిస్తున్నట్లుగా సమాచారం. వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ మార్పు అంశాన్ని ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీ ఏదో ఒక రకంగా లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుందని, వాటికి లొంగొద్దని ధైర్యంగా ఉండాలని చెబుతున్నారట అధినేత. అంతేకాదు, అధికారంలో ఉన్నప్పుడు ఒక్క క్షణమైన సమయం ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు వచ్చిన వారికి గంటల తరబడి సమయం వెచ్చించి వచ్చిన వారితో కలిసి లంచ్ చేయడం, సుదీర్ఘంగా చర్చిస్తుండటంతో ఏంటి ఈ మార్పు అని పార్టీ నేతల్లో చర్చ జరుగుతుందట. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు. సార్ చెప్పండి, ఎప్పుడూ కలవని కేసీఆర్ పార్టీ ఫిరాయిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కూడా వెళ్ళిపోతారనే భయంతో వీళ్ళందరికీ కాల్ చేశారనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా, ఎందుకంటే రాత్రి జరిగినటువంటి సంఘటన కనుక చూసినట్లయితే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది బీఆర్ఎస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి చాలా పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. అంటే వెళ్ళిపోకుండా ఉంటారని ఆయన భావిస్తూ ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళందరూ వెళ్ళిపోకుండా ఉంటారని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే రకరకాల కారణాల వల్ల వాళ్ళు వెళ్ళిపోతారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం అనేది ఎవరికైనా సరే ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటుంది న్యాచురల్ గా. ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే వాళ్ళ యొక్క నియోజకవర్గాల యొక్క అభివృద్ధి తదితర అంశాలన్నీ కూడా దాంతో ముడిపడి ఉంటాయి. దానికి సంబంధించిన ఫండ్స్ అన్ని కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రిలీజ్ చేయవలసి ఉంటుంది. ఇంకా పార్టీ ఏదన్నా అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంచెం ఇబ్బంది పెట్టడం ఉంటుంది జరిగితే ఎమ్మెల్యేలుగా వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. ఇట్లాంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఒక పక్క అనేక రకాల సమస్యలతో బాధపడుతోంది. ఒక వంక మద్యం కుంభకోణంలో కవిత పూర్తిగా ఇరుక్కుపోవడం, ఆవిడకి బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి. ఈవెన్ ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆమెని ప్రధానమైనటువంటి అక్యూజ్డ్ గా దాంట్లో భావిస్తున్నారు కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వడం లేదు. మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆవిడ యొక్క జ్యుడిషియల్ కస్టడీ అనేటటువంటి దాన్ని. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా చాలా సీరియస్ గా ప్రభుత్వం మెడకి చుట్టుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై విచారణ జరుగుతోంది. మిగతా అనేక రకాలైనటువంటి అంశాలు దీంట్లో ప్రధానంగా ఉన్నాయి. ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం మీద కేసీఆర్ ఆల్రెడీ ఇప్పటికే చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రైట్ సార్, ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా వింటున్నాం. బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా పార్టీ మారుతున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి అసలు బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? వలసగా ఒక్కొక్కరు వీడుతున్నారు, ఏమంటారు దానికి సంబంధించి? కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడుగా చాలా కాలం నుంచి అది నలుగుతున్నటువంటి సంఘటనే. అది చాలా మంది ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళిపోతారని చెప్పి చాలా స్పష్టంగా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులందరూ చెప్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మొత్తం ఖాళీ అయిపోతుంది, మొత్తం అంతా కూడా అందరూ మా దాంట్లోకి రావాల్సిందే, మొత్తం అంతా వచ్చేస్తారు అని చెప్పి స్పష్టంగా చాలాసార్లు చెప్పారు.
అందువల్ల ఎవరైనా సరే అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని భావిస్తారు న్యాచురల్ గా. అందువల్ల కృష్ణపాల్ రెడ్డి వెళ్ళడం కూడా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. మరికొద్ది రోజుల్లో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఇంతకాలం పాటు ఎప్పుడు లేనటువంటిది గులాబీ బాస్ ఈ రోజు అందరినీ పిలిపించుకునే షెడ్యూల్ ప్రకారం వాళ్ళందరితో మాట్లాడడం, వాళ్ళంతా భోజనాలు చేయడం, వాళ్ళంతా టిఫిన్ చేయడం, లేకపోతే ఇటువంటి కార్యక్రమాలను ఇప్పుడు స్టార్ట్ చేసి ఉండవచ్చు కాక, కానీ ఆ రోజు అపాయింట్మెంట్ కావాలంటే కూడా దొరకనటువంటి పరిస్థితి. ఆయన దగ్గర పిలిచి మాట్లాడితే అదేదో పెద్ద భగవంతుడి దగ్గర పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితిగా ఎమ్మెల్యేలందరూ కూడా భావించారు ఆ రోజు. అటువంటి పరిస్థితి స్పష్టంగా అక్కడ మనకు కనిపించింది. అట్లాంటి నేపథ్యంలో ఒక్కసారిగా 6 ఎమ్మెల్సీలు వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన వెంటనే ఇప్పటికైనా తేరుకుని ఏదైనా చేయకపోతే పూర్తిగా పార్టీ మొత్తం తుడిచిపెట్టిపోయే పరిస్థితి ఉంటుంది. తాను కేటీఆర్, హరీష్ రావు మాత్రమే మిగిలిపోతారేమో అనేటటువంటి భయం కేసీఆర్కి ఏర్పడి ఉండవచ్చు. సరే, ఏదేమైనా ఇప్పుడు దీనివల్ల వెళ్లే వాళ్ళు ఎవరు ఆగిపోతారని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. నేను పార్టీ పడింది, పార్లమెంట్ ఎలక్షన్స్ లో 1 సీటు కూడా సంపాదించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు మాత్రం ఆ పార్టీలో కంటిన్యూ కావాలని అనుకుంటారు. గతంలో ఆయన ఏ విధంగానైతే టీడీపీని లేకుండా చేశారో, ఏ విధంగానైతే కాంగ్రెస్ సిఎల్పీకి ప్రాతినిధ్యమే లేకుండా చేశారో శాసనసభలో, అవన్నీ కూడా ఆయన చేసినటువంటి చర్యలే. ఈ రోజు ఆయన పార్టీకి అటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తోంది. సార్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడటంతోనే ఈ మార్పు వచ్చిందని బాగా చర్చ జరుగుతుంది. ఇదేదో ముందే జరుగుంటే ఇలా వెళ్లే వాళ్ళం కాదు కదా అనే ఒక ఊహ అయితే ఉంది. మరి దాన్ని ఎలా చూడొచ్చనంటారు? అధికారంలో ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కనుక ఎమ్మెల్యేలందరితో సఖ్యంగా ఉండి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళ నియోజకవర్గాలు ఎట్టా ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అవన్నీ కనుక్కుంటూ వాళ్ళకి కావాల్సిన మాట్లాడుతూ చేసి ఉండుంటే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు డెఫినెట్ గా. ఆ రోజు ఎప్పుడు ఆయన వాళ్ళు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు, ప్రత్యేకమైనటువంటి అవసరం ఉంటే తప్ప. అట్లాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి కలవడమే ఒక పెద్ద కష్టసాధ్యమైనటువంటి అంశంగా పరిణమించినటువంటి పరిస్థితిలో ఈరోజు ఓటమి పాలై పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, దిగజారిపోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఓతంగా నిలబడతారు? ఆ రోజు ఆయన ఏం చేశారో అందరికీ తెలుసు కదా. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా దాన్ని వ్యతిరేకించే అవకాశమే స్పష్టంగా కనిపిస్తోంది. వీళ్ళు ఎవరైనా నమ్ముకుని ఉందాం పార్టీని అన్నా కూడా పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది తెలియట్లేదు ఎవరికి కూడా. చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఏమో ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ చేస్తారని స్పష్టంగా చెప్పేసింది. ఇప్పటికే కొన్ని అమలు చేస్తోంది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు. కాంగ్రెస్ ఇంకా బలపడిపోతే ఒకవేళ ఏం చేయాలి తర్వాత? నెక్స్ట్ టైం కైనా అవకాశం ఉంటుందా ఉండదా? ఇవన్నీ కూడా ఆలోచించుకుంటారు. మరోవైపు బీజేపీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. చాలా బలంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో అటు బీజేపీని కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఆల్టర్నేటివ్ గా చేసుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అందువల్ల ఇప్పుడు ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలు ఆగడం అనేది కష్టసాధ్యమైనటువంటి విషయంగానే కనిపిస్తుంది. భారతి సార్, రేవంత్ అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయనంటారా? బీఆర్ఎస్ ని అంటే పార్టీ లెజిస్లేచర్ పార్టీని లేకుండా చేసే అవకాశం ఉంది శాసనసభలో. వాళ్ళకి ఉండాల్సినటువంటి మినిమం కోరం లేని పక్షంలో డెఫినెట్ గా వాళ్ళ పార్టీ దాంట్లో విలీనం అయిపోతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి ఇక్కడ పార్టీ ఉనికి లేకుండా చేయడం అనేది అది కేసీఆర్ ఏం చేస్తారు, కేటీఆర్ ఏం చేస్తారు, హరీష్ రావు ఏం చేస్తారు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, ఏం చేస్తే పార్టీ నిలబడుతుంది అనేది ప్రధానమైనటువంటి అంశం. అవి చేయగలిగితే నిలబడే అవకాశం ఉంది. కానీ ఇప్పటికి కూడా నా పార్టీ జీవం పోలేదు, ఇంకా ఉంది, మేము అద్భుతంగా చేస్తాం అని కేసీఆర్ చెప్పినంత మాత్రం సరిపోదు. దాని తగ్గ అన్నదానాలు కూడా ఉండాలి. ముఖ్యంగా ఉద్యమ నేతగా వచ్చినటువంటి కేసీఆర్ కవిత అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే జైలుకి వెళ్ళినటువంటి మొట్టమొదటి రోజుల్లో ఆయన కనీసం ఉద్యమం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటి? తప్పు ఆవిడ వైపు నుంచి ఉందనేటటువంటి స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఇన్ని కుంభకోణాల్లో ఇరుక్కున్న తర్వాత ఎలక్ట్రిసిటీ కొనుగోలు ఒప్పందం ఒకవైపు, కాళేశ్వరం ప్రాజెక్టు ఒకవైపు, మరోవైపు మద్యం కుంభకోణం, మరోవైపు టెలిఫోన్ ట్యాపింగ్, ఇన్ని రకాలైనటువంటి కేసులు మొత్తం అంతా కూడా కమ్మేసినటువంటి నేపథ్యంలో అధికారం కోల్పోయి ఈరోజు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు అంటే దానివల్ల కలిగే ప్రయోజనం ఏముంది? ఏం లేదు. ఆ రోజు తాను అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి ఉంటే వాళ్ళందరూ సఖ్యంగా ఉండేవాళ్ళు. అట్లాంటి పరిస్థితి మీకు లేదు. మీరు ఏ రోజు వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ రోజు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను పిలిచి వాళ్ళందరితో మాట్లాడతాను అంటే వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఒకవేళ మాట్లాడినా వచ్చి వెంటనే మళ్ళీ వెళ్ళిపోయి జాయిన్ అవ్వకూడదని ఏమైనా నిబంధన ఏం లేదు కదా. కాబట్టి అందువల్ల చాలా కష్టసాధ్యమైనటువంటి టాస్క్ ని కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ గానీ ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. భారతి ఏ రోజు ఎవరెవరు రావాలనేది ఒక సపరేట్ గా షెడ్యూల్ కూడా పెట్టి మరి పిలిపిస్తున్నారట. అంటే బికాస్ అంటే షెడ్యూల్ వాళ్ళకి షెడ్యూల్ అని కాదు, వాళ్ళు వస్తే వాళ్ళతో టైం గడపడానికి సమయం కావాలి కాబట్టి వాళ్ళతో లంచ్ చేస్తారా, వాళ్ళతో డిన్నర్ చేస్తారా, లేకపోతే వాళ్ళతో బ్రేక్ఫాస్ట్ చేస్తారా, లేకపోతే సాయంత్రం హైటీ తీసుకుంటారా వాళ్ళతో, తదితర అంశాలన్నీ కూడా చూసుకుని దాని ప్రకారం వాళ్ళందరినీ పిలుస్తున్నారు.
ఆ షెడ్యూల్ తయారు చేయడంలో పెద్ద ఇబ్బంది ఆశ్చర్యం ఏమీ లేదు. అందరూ ఒకేసారి వస్తే అందరితో మాట్లాడలేరు కదా, వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అంశాలన్నీ కూడా విడివిడిగా మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి షెడ్యూల్ ప్రకారం వాళ్ళు పిలుస్తున్నారు. కానీ ఎంతమంది వస్తారు, వచ్చిన వాళ్ళు ఎంతమంది మాట్లాడిన తర్వాత ఎంతమంది ఉంటారు అనేది చూడవలసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే ఎవరు మిగిలే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు భారతి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.